గుడ్ మార్నింగ్ ప్రవీణ్. టీ తాగినవా? టిఫిన్ చేసినవా? గుడ్ మార్నింగ్. హైట్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్. హైట్లో ఉండకండి. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి, టీ తాగేసినావా? టిఫిన్ చేసినావా? ఎట్లుంది వరంగల్లో? ఎట్లుంది ఎండలు? ఎట్లున్నాయి హన్మకొండ వరంగల్లో? హైట్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. హైట్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టిఫిన్స్ అయిపోయినాయా ప్రవీణ్? నాకు అర్థమైతే లేదు. హైట్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి అబ్బా. ఎవరో నాకు తెలియాలి కదా, కామెంట్ చేయండి. ఇప్పుడు చేస్తున్నా మేడం భోజనం. అవునా? భోజనమే చేస్తున్నావా? టిఫిన్ కాదా, డైరెక్ట్ భోజనమేనా? ఓకే ప్రవీణ్. పిల్లలు ఎట్లున్నారు? దేవాన్ష్ అనిరుద్ కరెక్టే కదా? హాయ్, లైక్ చేసా బాయ్. అవునా? ప్రవీణ్ పిల్లలు అనిరుద్ దేవాన్ష్ కదా, కరెక్టే కదా నేను చెప్పింది పేరు? బాగున్నారా పిల్లలు? హైట్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. అన్న లెక్క పెడతానా? మేడం పేర్లు కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నా. ఒకసారి చెప్తే గుర్తుపెట్టుకుంటా అంతే. మనసులో ఉంటే అది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ప్రవీణ్. దేవాన్ష్ అనిరుద్. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకు? పిల్లలు దేవుళ్ళతో సమానం. గుర్తుకుంది, నాకు బాగా గుర్తుకుంది పేర్లు. మీ ఇంట్లో అందరూ బాగున్నారా? ఝాన్సీ పిల్లలు ఓకే, అడిగినట్టు చెప్పండి. ఓకేనా? ఓకే. ఇంకా మన వాళ్ళు ఎవరు వస్తారో చూడాలి. ఈ రామ్ గారు లైక్ చేసి బాయ్ అన్నారు. అందరూ చాలా బిజీ. నాకు తెలిసి ఫేస్ లైవ్ అయితేనే చాలామంది రియాక్ట్ అవుతారు. అంటే ఫేస్ లైవ్కి అయితేనే. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అమ్మో సాగర్ గారు గుడ్ మార్నింగ్. సాగర్ గారు అస్సలే వస్తలేరు ఎందుకు లైవ్కి? మన లైవే అంతంత మాత్రం, లైవ్కే వస్తలేరు సాగర్ గారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సాగర్ గారు చెప్పాలి, బాగున్నారా? 2-3 డేస్ అవుతుంది అనుకుంటా లైవ్కి రాక కదా? అంతే కదా సాగర్ గారు? మర్చిపోయారా ఏంటి సాగర్ గారు? మీ నోటిఫికేషన్ అని రావడం లేదు. అయ్యో, నోటిఫికేషన్ వస్తలేదా? ఒకసారి అన్సబ్ చేసి సబ్ చేయండి. సాగర్ గారు. చాలామంది అట్లనే అంటారు, నోటిఫికేషన్ రావట్లేదని చెప్పేసి. ఇంకేంటి సాగర్ గారు, టీలు టిఫిన్లు కంప్లీటెడా? ఓకే మేడం. ఓకే ప్రవీణ్. లక్ష్మీ అమ్మ హాయ్ అమ్మ, గుడ్ మార్నింగ్. మేము చేసే వర్క్ భోజనం చేయాలి మేము. ఓకే అండి. ఓకే ప్రవీణ్ గారు. ఓకే అమ్మ, హాయ్ అమ్మ. లక్ష్మీ అమ్మ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మ, బాగున్నావా? ఇక్కడ పాట పాడిరు చూసిన, పల్లెగురాళ్ళ అదే కదా, పల్లెగురాళ్ళ పాడుల దిబ్బా పోచమ్మ గల్లు. హాయ్ అక్క, లైక్ డన్. థ్యాంక్ యూ నాన్న. కాదమ్మా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతుంది కదా, మరి కాపీరైట్ ఏమన్నా అవుతుందా? ఇక్కడ ఇంకేనా డబ్బులు ఏనా? ఇంకా డబ్బులు ఏనా? నువ్వు కూర్చో ఫస్ట్, నువ్వు కూర్చోాలని ఇస్తా. చందు, సారీ చందు, నాకు బొమ్మ పెట్టానా? పెడతా. నాకు చందునే వస్తుంది. బాగున్నాను. అదే బాగుంది, చాలా బాగుంది పాట. ఆల్రెడీ పాట బాగానే ఉంటుంది, మీరు కూడా బాగా పాడారు. హాయ్ అక్క, లైక్ డన్. కీర్తన హాయ్ నాన్న, గుడ్ మార్నింగ్. టిఫిన్ చేసిన. మా స్మైల్ తల్లికి బొమ్మ కావాలంట. నేను ఏదైనా చేస్తా అనేటప్పుడే వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తారు ఖచ్చితంగా. తీసివేసిన సార్ బా అట్లా తీసేయద్దమ్మా, కాపీరైట్ అట్లా తీసేయద్దు. దాన్ని కాపీరైట్ పడితే దాన్ని డిలీట్ చేయొద్దు. అక్క మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఎందుకు తల్లి?